అందరికీ నమస్కారం. ఓ గొప్ప బిజినెస్ ఐడియా ఉంది, అద్భుతం. కాని ఒక ఆలోచనగానే ఉండిపోతే సరిపోదు కదా. దాన్ని నిజం చెయ్యాలంటే దానికి ఇంధనం కావాలి. ఆ ఇంధనమే ఫండింగ్. సరే, మరి ఆ ఫండింగ్ను ఎలా సంపాదించాలి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఫౌండర్స్ కోసం ఫండింగ్ ప్రపంచంలోకి ఇదొక ప్రయాణం లాంటిది. ఏ ఫౌండర్నైనా అడగండి, వాళ్ళ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. విషయం కేవలం డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సరైన మార్గంలో సంపాదించడం. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానమే ఆ కంపెనీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ కీలకమైన ఫండింగ్ ప్రశ్నేంటో చూద్దాం. ఆ తరువాత మన ముందున్న దారులేంటో, అంటే ఆప్షన్స్ ఏంటో చూసి మనకి ఏది కరెక్టో ఎలా ఎంచుకోవాలో చర్చిద్దాం. డబ్బులిచ్చేవారు మన నుంచి ఏమనుకుంటారు, ఆ తరువాతుంటే పేపర్ వర్క్, ఇలా అన్నీ చూసుకుంటూ చివరగా ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను ఎలా సాధించాలో తెలుసుకుందాం. ఇక మన మొదటి విభాగం, కీలకమైన ఫండింగ్ ప్రశ్న. ప్రతి గొప్ప ఆలోచనకు ప్రాణం పోయాలంటే క్యాపిటల్ అవసరం. కాని డబ్బు అడగడానికి ముందు మనల్ని మనమొక ప్రశ్న వేసుకోవాలి. ఫండింగ్ జర్నీలో మొట్టమొదటడుగు ఎందుకు? అసలు మనకు డబ్బు ఎందుకు కావాలి? మనదింకా ఆలోచన దశలోనే ఉందా, లేక ఒక బేసిక్ ప్రాడక్ట్ రెడీగా ఉందా, లేదా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బిజినెస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నామా? మనం ఏ స్టేజ్లో ఉన్నామనే దాన్ని బట్టే మన ఫండింగ్ రూట్ ఉంటుంది. ఇక రెండో విభాగానికి వచ్చేద్దాం, మన ఫండింగ్ ఆప్షన్స్ మ్యాప్. ఒక ఫౌండర్కి సాధారణంగా 5 ప్రధాన దారులుంటాయి. ప్రతి దారి మనల్ని వేరువేరు గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. సరే, అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 5 ప్రధాన ఫండింగ్ రకాలు. ఈక్విటీ అంటే మన కంపెనీలో వాటా ఇవ్వడం. డెట్ అంటే సింపుల్గా అప్పు, వడ్డీతో సహా తిరిగి కట్టాలి. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని డబ్బు. ఇక కన్వర్టిబుల్ నోట్ అంటే ప్రస్తుతానికి అప్పులా తీసుకుని తర్వాత దాన్ని ఈక్విటీగా మార్చుకోవడం. చివరిగా రెవెన్యూ బేస్డ్ ఫండింగ్ అంటే మనకొచ్చే ఆదాయంలో కొంత శాతం తిరిగి చెల్లించడం. ప్రతి ఆప్షన్కు దాని ప్లస్సులు మైనస్లు ఉన్నాయి. ఇక చాలామంది ఫౌండర్స్ ఎదుర్కొనే మొదటి అతి పెద్ద డైలమా ఇదే. కంపెనీలో కొంత భాగం వదులుకొని ప్రశాంతంగా ఉండాలా, లేక 100% మన దగ్గరే ఉంచుకుని అప్పు భారాన్ని మోయాలా? ఇది కంట్రోల్కి, బాధ్యతకి మధ్య జరిగే ఒక పెద్ద స్ట్రాటజిక్ గేమ్. మరి డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఈక్విటీ అయితే ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు ఇస్తారు. అప్పు కావాలంటే బ్యాంకులున్నాయి. గ్రాంట్స్ కోసం ప్రభుత్వాలు, ఫౌండేషన్లు ఉన్నాయి. ఇలా ప్రతి ఫండింగ్ రకానికి కొన్ని ప్రత్యేకమైన సోర్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మూడో విభాగానికి వచ్చాం, మన దారిని ఎంచుకోవడం. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనం కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించాలి. దీనికి సమాధానం మన ప్రాధాన్యతల్లోనే ఉంటుంది. సరైన డెసిషన్ తీసుకోవాలంటే మనకు ఒక దిక్సూచి, ఒక కంపాస్ లాంటిది కావాలి. అవే ఈ ఎంపిక ప్రమాణాలు. మనకు ఫండింగ్ ఫాస్ట్గా కావాలా, తక్కువ ఖర్చుతో కావాలా, లేక కంపెనీ కంట్రోల్ మన చేతిలోనే ఉండటం ముఖ్యమా? ఇలాంటి ప్రమాణాలే మనం ఏ దారిలో వెళ్లాలో చూపిస్తాయి. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, మనదొక టెక్ స్టార్టప్. మార్కెట్ను వీలైనంత త్వరగా క్యాచ్ చేయాలి. సో వాళ్లకు వేగంగా ఎదగడం, డబ్బు తొందరగా రావడం చాలా ముఖ్యం. పోటీలో ముందుండాలంటే స్పీడ్ తప్పనిసరి. అందుకని వాళ్లకు డబ్బు ఎంత ఖర్చవుతుందనేది అంత పెద్ద విషయం కాదు. అదే వేరే బిజినెస్ అయితే వాళ్ల ప్రియారిటీలు వేరేలా ఉంటాయి. ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. 100% కంట్రోల్ మన చేతిలో ఉంచుకొని మెల్లగా ఎదగడమా, లేక కొంత కంట్రోల్ వదులుకొని రాకెట్లా దూసుకెళ్లడమా? దీనికి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అని ఏమీ ఉండదు. మన బిజినెస్కి ఏది సరిపోతుందనేదే ఇక్కడ ముఖ్యం. ఇక నాల్గో విభాగం. ఇప్పటిదాకా మన వైపు నుంచి ఆలోచించాం. మరి డబ్బులిచ్చేవాళ్లు? వాళ్లేమాశిస్తారు? ఫండింగ్ అనేది వన్ వే ట్రాఫిక్ కాదు కదా. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ ఏంతో కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు 3 విషయాలు చూస్తారు. 1, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ల డబ్బుపై మంచి లాభం ఆశిస్తారు. 2, టైమ్లైన్. వాళ్ల డబ్బు ఎప్పుడు, ఎలా వెనక్కి వస్తుందో వాళ్లకు క్లారిటీ కావాలి. 3, ట్రాన్స్పరెన్సీ. కంపెనీ ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి రెగ్యులర్ రిపోర్ట్స్ కావాలి. 5వ విభాగం, పేపర్ వర్క్. చాలామందికి ఇది కొంచెం బోరింగ్, భయపెట్టే ఫేజ్. కానీ ఇది అస్సలు అడ్డంకి కాదు. నిజానికి ఇది మన ఒప్పందాన్ని, మన పార్ట్నర్షిప్ని మరింత బలంగా మార్చే ఒక ముఖ్యమైన చివరి మెట్టు. సాధారణంగా 3 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండింగ్ అయితే టర్మ్ షీట్,
ఇందులో మెయిన్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. అప్పు అయితే లోన్ కాంట్రాక్ట్, ఇందులో మన బాధ్యతలు క్లియర్గా ఉంటాయి. గ్రాంట్ అయితే గ్రాంట్ ఒప్పందం, అంటే డబ్బుని ఎలా వాడాలో చెప్పేది. ప్రతి డాక్యుమెంట్ ఇద్దరి హక్కుళ్ళు కాపాడుతుంది. ఇక మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం, అదే సరైన బ్యాలెన్స్ కనుక్కోవడం. ఇప్పుడిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి మన బిజినెస్కి ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడ పాయింట్ కేవలం డబ్బులు సంపాదించడం కాదు, మన లాంగ్ టర్మ్ గోల్స్కి, మన విజన్కి సెట్ అయ్యే సరైన పార్ట్నర్ను, సరైన దారిని ఎంచుకోవడం. సో మనమెక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం. మూలధనం, నియంత్రణ మరియు స్థిరత్వం, ఈ మూడింటి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? దీనికి రెడీమేడ్ సమాధానం దొరకదు. మన వ్యాపారం, మన లక్ష్యాలు, మన విలువల నుంచే ఆ సమాధానం వస్తుంది. మీ ప్రయాణానికి ఆల్ ద బెస్ట్.